మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున నేటి బైబిల్ ట్యూషన్స్కి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పునరుత్థానుడైన ప్రభువు అనుమానితుడైన తన శిష్యుడైన తోమాకు ప్రత్యేకంగా దర్శనమిచ్చుట, ద రిజన్ లార్డ్ అపియరింగ్ టు థామస్ అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న ఈనాటి కార్యక్రమంలో ఈనాటి ఈ అంశంపై ప్రసంగిస్తున్న వారు మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు. వాక్య సందేశానికి ముందుగా ఈ ఉపోద్ఘాత గీతం. ప్రభువా యేసయ్యా నా దేవా యేసయ్యా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా నా దేవా యేసయ్యా యేసయ్యా. వాక్యము నీవు, అనాదికి ఆలోచనవు, ఆశ్చర్యకరునిగా నీ రాజ్యముతో అవనికి అరుదించితివా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా నా దేవా యేసయ్యా యేసయ్యా. బలవంతుడవగు దేవుడవు, నిత్యుడవగు తండ్రివి నీవు, బలియాగముగా మా రక్షణకై మరణించి మృతి గెలిచితివా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా నా దేవా యేసయ్యా యేసయ్యా. సత్యము జీవముగా మాకై ఉదయించిన ప్రభువా, మార్గము సత్యము జీవముగా మాకై ఉదయించిన ప్రభువా, నీ సమాధానమును మాకందించి నీ రాజ్యముకై నడిపించు యేసయ్యా నా ప్రభువా యేసయ్యా నా దేవా యేసయ్యా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా నా దేవా యేసయ్యా యేసయ్యా.
ప్రార్థించుకుందాము. ప్రభువా, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, గడిచిన రాత్రంతా కూడా సుఖమైన దినం దయచేసి తండ్రి, మా జీవితాలలో మరి ఒక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి తండ్రి, మా ఆశను పొడిగించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథమందలి వాక్యాన్ని చదివి తండ్రి, దాన్ని ధ్యానించిన ప్రభువా, మా అందరి హృదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నజరుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రములు. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి డైలీ బైబుల్ డివోషన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో పునరుత్థానం యొక్క మరి శుభ వందనాలు తెలియజేస్తున్నాను. వారందరికీ గుడ్ మార్నింగ్. నేటి ధ్యాన అంశం చూసినట్టయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 31 దాకా చూసినట్టయితే, అక్కడ యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. మరి యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుని యొక్క పాపముల కొరకు, శాపాల కొరకు మరి దేవుడు ఆ కల్వరి శిలువలో తన యొక్క విలువ కలిగినటువంటి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి మృత్యుంజయుడై 3వ నాడు మరి పునరుత్థాన శక్తితో లేచినట్టు మనకు లేఖనాలు తెలియపరుచున్నాయి. మన పాపముల కొరానికి, మన యొక్క అతిక్రమ క్రియల కొరానికి అతడు నలగగొట్టబడి, గాయపరచబడి, ఉమ్మివేయబడి, అవమానపరచబడి, ఎంతో హేళన చేయబడినటువంటి మరి యేసయ్య తిరిగి మానవుల కొరానికి 3వ దినం నాడు నేను లేస్తాను అని చెప్పినటువంటి యేసయ్య తిరిగి లేపబడినట్లు మరి మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మరి మన కొరానికి తిరిగి లేచినటువంటి యేసయ్య గురించి మనం ఎంత విశ్వాసంతో ఉంటున్నాము, ఎంత నమ్మకంగా ఉంటున్నాము. అవును, నిజమైనటువంటి దేవుడు నా కొరానికే తిరిగి లేచి ఉన్నాడు, నా పాపాల కొరానికే శిలువ పైన మరణించి ఉన్నాడని మనం ఎంతమంది గ్రహించగలుగుతున్నాము. మరి ఈ లోకంలో ఏ దేవుడు కూడా చనిపోయి తిరిగి లేపబడినట్లు ఎక్కడ కూడా రాయబడి లేదు. మరి ఒక యేసుక్రీస్తు మాత్రమే 3వ దినమున తిరిగి లేస్తాను, లేపబడతాడు అనేటటువంటి మరి లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. మరి ఈ 12 మంది శిష్యులు యేసయ్యను చనిపోయి మరి తిరిగి తాను శిష్యులకు కనబడినట్లు ఇక్కడ చూడగలుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి శిష్యులు మరి యేసయ్యను చూసి ఎంతో ఆశ్చర్యపోయినారు. ఫస్ట్ చూసి భయపడినారు. ఏ దయ్యమో భూతం అనుకొని భయపడినాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? భయపడకుడి అని అక్కడ చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ శిష్యులలో మరి దిద్దుమ అనబడినటువంటి తోమ మరి అక్కడ లేడు. యేసయ్య వచ్చినప్పటికీ అక్కడ తోమ లేనట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ శిష్యులందరూ చూసి తోమతో చెప్తున్నారు, అయ్యో తోమ, మన కొరానికి యేసయ్య తిరిగి వచ్చి ఉన్నాడు, మేము చూశాము అని అన్నప్పటికీ కూడా తోమలో ఏమున్నది? అవిశ్వాసము ఉన్నట్టు మనం ఇక్కడ కనబడుతున్నది. మరి అలాంటి అవిశ్వాసము మనలో ఉన్నదా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకున్నాలా. తోమ ఏమంటున్నాడు మిగిలిన శిష్యులతోని? నేను మాత్రము నమ్మను, నా యొక్క వ్రేలు ఆయన మేకుల గుర్తులో పెడితేనే తప్ప నేను నమ్మని వారితో అన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి మనలో కూడా యేసయ్య ఇప్పుడు మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము మనలో ఎందరికీ ఉన్నది? అవును, దేవుడిగో నాతోనే ఉన్నాడు, నా కుటుంబంతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అన్నటువంటి గట్టి విశ్వాసముతో మనము జీవించాలని దేవుడి దినం అడుగుచున్నాడు.
మరి అలాంటప్పుడు ఆ యొక్క తోమాకు ఎలాంటి విశ్వాసం ఉన్నదట? అందరూ మాటలతోనే నమ్మేటటువంటి వారు. ఈ అవిశ్వాసము ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి తోమ తన యొక్క వ్రేలు ఆ మేకుల గుర్తులో పెడితేనే అప్పటిదాకా నేను నమ్మని అంటున్నాడు. మరి ఆయనలో అవిశ్వాసము ఉన్నట్టు మనం అక్కడ చూడగలుగుతున్నాము. ఏమంటున్నాడు యేసయ్య? ఏమంటున్నాడు అంటే, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని ప్రాధేయపడ్డట్టు, అవును తండ్రి నేను అన్నాను అని తన పశ్చాత్తాప పడుతూ తన పాపములను ఒప్పుకున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అప్పుడు యేసు అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పుచున్నాడు. మరి మనము కూడా చూచి నమ్మేవారముగా ఉన్నామా? చూడక నమ్మేవారంగా ఉన్నామా? అవిశ్వాసం కలిగినటువంటి మనసుతో ఉన్నామా? విశ్వాసం కలిగినటువంటి మనసుతో ఉన్నామా? మన జీవితాలలో ఇలాంటి పునరుత్థాన దినాలు, ఇలాంటి శ్రమల దినాలు ఎన్నో గడిచిపోతున్నాయి. యేసయ్య తిరిగి లేపబడుతున్నాడు. మరి మనము యేసయ్య కొరకు సాక్షి బిడ్డలంగా ఉన్నామా? తోమలాగా అవిశ్వాసం కలిగినటువంటి విశ్వాసంలో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకునాలి. మనలో ఉన్నటువంటి పాపాలను, మనలో ఉన్నటువంటి మరి దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితము మనలో ఉన్నట్టయితే, దేవుని సన్నిధానంలో మనం పశ్చాత్తాపపడి మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తోమా ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. అవును ప్రభువా, నేను ఈ విధంగా అన్నాను అని పశ్చాత్తాపడ్డట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అదే విధంగా మనము కూడా యేసయ్య చెప్పినటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతున్నది అని గట్టి విశ్వాసంతో మనం నమ్మాలి. ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి వాక్యాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా పొల్లుబోదు, అన్ని ఖచ్చితంగా కంపల్సరీ నెరవేరుతాయి అన్నటువంటి విశ్వాసంలో మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మరి అలాంటి విశ్వాసము మనము కూడా కలిగి మరి దేవుణ్ణి వెంబడించే బిడ్డలముగా, దేవుని సువార్తను అనేకులకు అందించే బిడ్డలముగా, మరి దేవుని వైపుకు అనేకులను త్రిప్పే బిడ్డలముగా మనం ఉండాలని దేవుడి దినమున కోరుచున్నాడు. కాబట్టి అట్టి కృప, అట్టి పునరుత్థాన యొక్క శక్తి బలమును మనము పొందుకొని ఈ లోకములో జీవించినంత మట్టుకు దేవుని కృప సన్నిధానము మనకు తోడు నీడై ఉండును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, ఇదిగో నీ పునరుత్థాన బలమును, నీ పునరుత్థాన శక్తిని మేము పొందుకొని ప్రభువా ఈ లోకంలో జీవించినంత మట్టుకు నీకు సాక్షి బిడ్డలుగా ఉండుటకు నీ కృప మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్.